సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నేను మీ మెరుపుల మధు. సో, ఈరోజు మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీలో అసలు కవరేజ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? అండ్ ఎలాంటి పాలిసీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఎంతవరకు పాలిసీ టర్మ్ అనేది తీసుకోవాలి? ప్రీమియం పేమెంట్ అనేది ఎప్పటివరకు తీసుకోవాలి? రియల్‌గా అసలు అందరికి అవసరమా లేదా? ఈ డిస్కషన్ అనేది చేద్దాము. సో, ఎస్పెషల్లీ అందరిలో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచన అనేది చాలామందికి రాదు. ఎందుకంటే డెత్ గురించి ఎవడు కూడా డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. కానీ డెత్ అనేది అన్‌సర్టైన్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో వస్తుంది. అది ఎప్పుడొస్తుందో తెలీదు కాబట్టి, ఇది మన కోసం తీసుకునే పాలిసీస్ గాదు. మనం తీసుకునే కార్లు గానీ, మనం తీసుకునే వివిధ రకరకాలైన వస్తువులు గానీ, అవన్నీ మనం కన్జ్యూమ్ జేయడానికి. బట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనం లేనప్పుడు, మనం మన పిల్లలకు, మన ఫ్యామిలీకి ఫ్యూచర్‌లో సంపాదనను పాలిసీ రూపంలో ఇవ్వడం. ఇది బాగా అర్థం జేసుకోవాలి మనం. మనం ఉన్నప్పుడు మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది మన బాధ్యత. మనం ఏదో విధంగా కష్టపడి ఫ్యామిలీని రన్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తాం. కానీ ఏ రోజైతే మనం ఉండమో, ఆ రోజు మన తరపున బాధ్యత తీసుకోవడానికి మన ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఈవెన్ క్లోజ్ ఫ్రెండ్స్ గానీ, లేదా రిలేటివ్స్, బ్రదర్స్ గానీ ఎవరు కూడా ఆ బాధ్యతను తీసుకోవడానికి ఇష్టపడవు. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఫ్యామిలీస్ ఇంట్లో అసలు బయటకు రాని హౌస్ వైఫ్స్ అందరూ కూడా బయటకొచ్చి వర్క్ చేయడం, వాళ్ళ పిల్లలు కూడా పార్ట్ టైమ్ జాబ్ చూసుకోవడం అని మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి రాకుండా కాపాడడానికి ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలిసీ. ఈ పాలిసీ కూడా అందరికి రాదు. ఎవరికైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, ఎవరికైతే బిజినెస్ ఇన్‌కమ్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే పాలిసీ వస్తుంది. అండ్ ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే పాలిసీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఇంతవరకు పాలిసీ లేకుంటే, మీకు క్లారిటీ లేకుంటే, ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు చాలామంది యంగ్‌స్టర్స్ ఏంటనంటే అసలు పాలిసీ కవరేజ్ ఎంత తీసుకోవాలనే దాని మీద చాలా కన్‌ఫ్యూజన్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు మీరు పాలిసీ బజార్ డేటా తీసినా, కవర్ ఫ్యాక్స్ అయినా, ఈవెన్ డైరెక్ట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ యొక్క డేటా మీరు తీసుకున్నప్పటికిని 5,00,000 ఉన్న వ్యక్తి అంటే ఇన్‌కమ్ 5,00,000 ఉన్న వ్యక్తికి ప్లస్ రూ. 1,00,00,000 సాలరీ ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా రూ. 1,00,00,000 కవరేజ్ మాత్రమే తీసుకుంటున్నారు. అది చాలా 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 తప్పు. ఇక్కడ మీరందరూ ఈరోజు లైఫ్ స్టైల్‌ని చూస్తున్నారు. మనం చూడాల్సింది ఆఫ్టర్ 10, 15, 20 ఇయర్ తర్వాత మన ఫ్యామిలీ గోల్స్‌ని చూడాలి. దానికి ఒక సింప్లెస్ట్ ఫార్ములా మీకు చెప్తాను ఈరోజు. మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకునే ముందు LIFEలో ఉన్న 4 లెటర్స్‌తోని మీకొక ఫార్ములా చెప్తాను. ఈ ఫార్ములా ద్వారా మీరు ఒక ప్రాపర్ కవరేజ్‌ని చూజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎల్ అనే అక్షరంలో ముందుగా మీ లియబిలిటీస్‌ని క్యాలిక్యులేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గనక ఒక 25,00,000 ప్యాకేజ్‌లో ఉన్నారనుకోండి. రైట్? 25,00,000 ప్యాకేజ్‌లో మీరున్నారు. ఇక్కడ మీకు లియబిలిటీ అనేది ఎంతుందో ముందు ఇక్కడ రాయండి. అంటే అది మీకు హోమ్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, కార్ లోన్ అవ్వచ్చు. అన్నీ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ మీకొక 50,00,000 వరకు లియబిలిటీ ఉంది. సో, ఈ లియబిలిటీని ముందు క్యాలిక్యులేట్ చేసుకోండి. దీని తర్వాత ఇన్‌కమ్ రిప్లేస్‌మెంట్. యాక్చువల్‌గా టర్మ్ పాలిసీ అనంటేనే మనకు లేని ఏదైతే ఆగిపోయిన ఇన్‌కమ్ ఉంటుందో, ఆ ఇన్‌కమ్‌ని రిప్లేస్ చేయడానికి తీసుకోవాల్సిన పాలిసీ. మరక్కడ ఇప్పుడు మీకు 25,00,000 రూపీస్ ప్యాకేజ్‌లో ఉన్నారంటే అప్రాక్సిమేట్‌లీ మనం ఒక 2,00,000 రూపీస్ పర్ మంత్ డ్రా చేస్తున్నాము. మరి 2,00,000 రూపీస్ పర్ మంత్ మన ఫ్యామిలీకి రావాలి. ఇదే కదా లాజిక్. ఈ లాజిక్ లేకుండా మనం పాలిసీ తీసుకునే సంబంధం ఏంటి? ఈరోజు 2,00,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నప్పుడే మనం ఫైనాన్షియల్‌గా ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం. బికాజ్ మన ఎక్స్‌పెక్టేషన్, మన లైఫ్ స్టైల్, మన ఇన్‌ఫ్లేషన్ అలా పెరిగిపోయింది. ఆ 2,00,000 రూపీస్ రావాలి అని అనుకుంటే సింప్లెస్ట్ ఫార్ములా. ఎంత అమౌంట్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈ 2,00,000 రూపీస్ పర్ మంత్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అది కాలిక్యులేట్ చేయాలి. రైట్? ఇక్కడ మీకు 2,00,000 రూపీస్ రావాలి అంటే సంవత్సరానికి అప్రాక్సిమేట్‌లీ 24,00,000 నుంచి 25,00,000 రూపీస్ మన ప్యాకేజ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ రూపంలో మనకు రావాలి. అంటే అప్రాక్సిమేట్‌లీ మనకి ఎంత కవరేజ్ ఉండాలి? మనకు ఈరోజు ఎఫ్‌డి మనం స్టేట్ బ్యాంక్‌లో ఎఫ్‌డి చేసినట్టయితే 1,00,00,000కి 6% ఇంట్రెస్ట్ ఇస్తారు. అంటే రూ. 1,00,00,000కి 60,000 ఇస్తారు. రైట్? మరి మనం ఒక 5 సీఆర్ చేస్తే ఎంతొస్తుంది? 3,00,000 రూపీస్ వస్తుంది. ఒక్కసారి మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే సారీ, ఇక్కడ 6,00,000 వస్తుంది. 1,00,00,000కి 6,00,000 వస్తుంది. అంటే నెలకెంత? 50,000 రూపీస్ మీకు వస్తుంది. కానీ మన ఇన్‌కమ్ ఎంత? 2,00,000 రూపీస్ పర్ మంత్. దీని అర్థం ఏంటి? దీనికి 4 టైమ్స్. దీనికి 4 టైమ్స్ అంటే కనీసం మన దగ్గర 4,00,00,000 రూపాయల విలువైన ఎఫ్‌డి గనుక ఉన్నట్టయితే, 4 సీఆర్ ఎఫ్‌డి గనుక ఉన్నట్టయితే
మన ఫ్యామిలీకి మంత్లీ 2,00,000 రూపీస్ అంటే ఇయర్లీ 25,00,000 రూపీస్ అనేది ఇన్‌కమ్ రిప్లేస్‌మెంట్ జరుగుతుంది. డు వి హావ్ 4 క్రోర్ రూపీస్ ఇన్ అవర్ ఎఫ్‌డి? లేదు కదా! మెజారిటీ ఆఫ్ పర్సన్ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. ఈ 4 క్రోర్ రూపీస్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఐడియల్ కవరేజ్ ఫర్ టేకింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇఫ్ యూ ఆర్ ఇన్ 25,00,000 రూపీస్ ప్యాకేజ్. ఒకవేళ మీరు ఇక్కడ 10,00,000 రూపీస్ ప్యాకేజ్‌లో ఉన్నారనుకోండి, ఇప్పుడు మీకు దాదాపు సగం అయిపోతుంది. అంటే 2.5 సీఆర్ అవుతుంది. అలా మన లైఫ్ స్టైల్ బట్టి మన ఎక్స్‌పెండిచర్ మన ఫ్యామిలీ యొక్క గోల్స్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి, ఇక్కడ మనం 25,00,000 ఎగ్జాంపుల్‌లో మాత్రం కనీసం 4,00,00,000 పాలిసీ తీసుకుంటే ఇన్‌కమ్ రిప్లేస్‌మెంట్ అవుతుంది. బట్ మన దగ్గర మళ్ళీ 50,00,000 రూపీస్ లియబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు ఇవి 2 పక్కన ఉంచుదాం. తర్వాత ఫ్యూచర్ గోల్స్ అంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే మీరేదన్నా డ్రీమ్ హోమ్ అనుకుంటున్నారు కావచ్చు. ఆ గోల్‌కి కావాల్సిన అమౌంట్స్ ఎంత? ఈ 3, 4 గోల్స్ ఏవైతే ఉన్నాయో దీన్నే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి ఇన్సూరెన్స్ అని ఎందుకంటారంటే, వీటిపైన ఆధారపడే తర్వాత ప్లానింగ్ జరుగుతా ఉంటుంది. ఇప్పుడు మీ ఫ్యూచర్ గోల్స్ అన్నీ కలిపితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక 50,00,000 నుంచి 1 సీఆర్ వచ్చిందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్టర్ లాంగ్ టర్మ్ తర్వాత వస్తది కాబట్టి 1 సీఆర్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక ₹1,00,00,000 రైట్? ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడైతే ఎర్నింగ్ పర్సన్ చనిపోతారో, ఎర్నింగ్ పర్సన్ యొక్క అబ్సెన్స్ ఉంటుందో, అప్పుడు వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీ ఖర్చులో కూడా డబ్బంతా కూడా ఖర్చయిపోతుంది. సో, కాబట్టి మనం 6 నెలలకు సరిపడా ఫండ్ అనేది మన దగ్గర ఉంచుకోవాలంటారు. ఈ మంత్లీ ఇన్‌కమ్ ఇంటూ 6 మంత్స్. అంటే కనీసం ఇక్కడ మీరు 2,00,000 రూపీస్ అంటే ఒక 12,00,000 రూపీస్ అయినా కనీసం మనం ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంచుకోవాల్సొస్తది. మరి ఇక్కడ 12,00,000 రూపీస్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. సో, వీటన్నిటిని గనుక యాడ్ చేసినట్టయితే ఎంతైతే కవరేజ్ వస్తుందో, ఆ కవరేజ్ అనేది నిజమైన లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్ కవరేజ్. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, కనీసం ఇది ఫుల్‌ఫిల్ చేయట్లేదు, ఇది ఫుల్‌ఫిల్ చేయట్లేదు అండ్ ఇది కూడా ఫుల్‌ఫిల్ చేయట్లేదు. ఏదో మనకు 1 సీఆర్ అంటే 1 సీఆర్, 1 అంటే 1.5 మనం ఈరోజు కంఫర్ట్ చూసుకుంటున్నాం. ప్రాపర్ కవరేజ్ చూసుకోవట్లేదు. ఈరోజు కంఫర్ట్ చూసుకోకండి ఎవరు కూడా. ప్రీమియం అని ఈరోజు మీకు బర్డెన్ అవ్వచ్చు. కానీ ఆఫ్టర్ 4 ఇయర్, 5 ఇయర్ తర్వాత మీ ప్రీమియం అనేది మీకు బర్డెన్ అవ్వదు. రెండోది ఎమర్జెన్సీలో ఎప్పుడైతే రిస్క్ అవుతుందో ఆ టైంలో మీ ప్రీమియం కాదు చూడాల్సింది. మీ కవరేజ్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళకొచ్చే అమౌంట్ అదే కదా! టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం లేనప్పుడు మనం ఇచ్చే ఆస్తి. మనం లేనప్పుడు మనం ఒక 1 మంత్, 2 మంత్స్ లేకుంటేనే మనం ఎన్నో రకాలుగా ఎక్స్‌పెన్సెస్ ఇచ్చి ఎళ్తాము. ఫ్యూచర్‌లో మనం కంప్లీట్‌గా ఉండము అనుకున్నప్పుడు ఎంత సమ్ అష్యూర్డ్ మనం మన ఫ్యామిలీకి ఇవ్వాలనేది ఈ క్యాలిక్యులేటెడ్ ఫార్ములా ద్వారా మీరు గనుక చేసుకున్నట్టయితే ఒక ప్రాపర్ కవరేజ్ వస్తది. ఇక్కడ మీకు అప్రాక్సిమేట్‌లీ 4 + 1 5 సీఆర్, 5 సీఆర్ ప్లస్ ఇక్కడ 5.5, 5.75 అట్‌లీస్ట్ 5 సీఆర్ కవరేజ్ అయినా మనం ఇక్కడ ఉంచే ప్రయత్నం చేయాలి. బట్ యాస్ ఫర్ మీ ఏజ్‌ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కొక్కసారి 5 సీఆర్ ఇవ్వకపోవచ్చు. కొంతమందికి తక్కువ ఇస్తుంది. 20 టైమ్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇస్తుంది. లేదా 25 టైమ్స్, 30 టైమ్స్ ఇలా మీ ఏజ్ ఎంత తక్కువ ఉంటే అన్ని రేట్లు ఎక్కువ. మీ యాన్యువల్ ఇన్‌కమ్‌కి ఎక్కువ కవరేజ్ అనేది ఇస్తుంది. ఎంతైతే మాక్సిమం ఇస్తారో ఇక్కడ అది డిసైడ్ అవ్వండి. మీకు మాక్సిమం ఎంత ఇస్తారో అప్పుడు డిసైడ్ అవ్వండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 1 సీఆర్ తీసుకొని టిల్ 85, 90 ఇయర్స్, 100 ఇయర్ తీసుకుంటున్నారు. మీరు ఆ టెన్యూర్‌ని తగ్గించి ఏదైతే 85, 90, 100 ఇయర్స్ తీసుకుంటున్నారో ఆ టెన్యూర్‌ని తగ్గించి కవరేజ్ అమౌంట్‌ని పెంచుకోండి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ హ్యావింగ్ ఏ మీనింగ్ వెన్ దేర్ ఈస్ ఎ ఎర్లీ డెత్. ఎర్లీ డెత్ లేనప్పుడు దీంతో అసలు అవసరమే లేదు. ఆఫ్టర్ 15 ఇయర్ తర్వాత ఎవరైనా చనిపోయారనుకోండి, అప్పటికి మీరు గనుక ఒక ప్రాపర్‌గా డిసిప్లిన్‌గా ఫైనాన్షియల్‌గా ఉన్నట్టయితే మీరు ఇంతకంటే పెద్ద అమౌంట్‌ని క్రియేట్ చేయగలుగుతారు 15, 20 ఇయర్స్ లోపల. కానీ ఇమ్మీడియేట్‌గా ఈ నెక్స్ట్ 4, 5, 10 ఇయర్స్ లోపల డెత్ జరిగితే మాత్రమే ఫ్యామిలీకి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, ఆ టైంలో ఒకవేళ మనం ప్రాపర్ కవరేజ్ గనుక ఇవ్వగలిగితే మన ఫ్యామిలీ అనేది ప్లాట్‌ఫార్మ్ మీదకి రాకుండా, రోడ్డు మీద పడకుండా కాపాడగలిగిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం అనేది టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చూజ్ చేసుకోవాలి. దీని తర్వాత మనకి యాన్యువల్ ఇన్‌కమ్‌కి కనీసం 20 రేట్లైనా అంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడం తెలీదు నాకు అనుకున్నప్పుడు, కనీసం మన యాన్యువల్ ఇన్‌కమ్‌కి 20 టైమ్స్ మీరు 10,00,000 తీసుకుంటే 10 ఇంటూ 20 అదే మీరు 1,00,000 ప్యాకేజ్‌లో ఉంటే లేదా మీరు 10,00,000 ప్యాకేజ్‌లో, 12,00,000 ప్యాకేజ్‌లో ఉంటే ఇంటూ 20 టైమ్స్ అయినా కనీసం యాన్యువల్ ఇన్‌కమ్‌కి తీసుకునే ప్రయత్నం అనేది చేయాలి. అండ్ ఎప్పటి వరకు తీసుకోవాలి?
ఇక్కడ కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటనంటే, నేను ఇందాక చెప్పినట్టు 85, 90, 100 ఇయర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పటికో ఒకసారి చనిపోతాం కాబట్టి డెఫినిట్‌గా ఆ అమౌంట్ అనేది యూజ్ అవుతుందనే భ్రమలో ఉంటున్నారు. సో, అది కూడా తప్పు. నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్‌తోని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఇక్కడ మీరు చూసుకోండి, ఒక పాలసీ ఇప్పుడు ఒక పర్సన్ 30 ఇయర్స్, రైట్? ఈ 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఒక ₹1,00,00,000 పాలసీ తీసుకున్నాడు అనుకుందాం, రైట్? ఈరోజు ₹1,00,00,000 పాలసీ అని అంటే చాలా పెద్దగా కనబడుతుంది. ఇదే దీన్ని మీరు గనుక 6-7% ఇన్‌ఫ్లేషన్‌తోని క్యాలిక్యులేట్ చేసినట్టయితే టైమ్‌తో పాటుగా మనీ వాల్యూ పడిపోతుంది. యెస్ ఆర్ నో? రైట్? పడిపోతుంది కాబట్టి ఇక్కడ ఇది గనుక 6-7% ఇన్‌ఫ్లేషన్ ఉంటే ఎవ్రీ 10 ఇయర్స్‌కి దీని వాల్యూ అనేది సగానికి వస్తుంది. అంటే 40 ఇయర్‌కొచ్చేసరికి ద మనీ ఆఫ్ 1 crore బికమ్ 50 lakh రూపీస్. అండ్ బై ద టైమ్ he reaches 50, it will become 25 lakh. And by 60, it will become 12.5 lakhs. యాక్చువల్‌గా మీరు ఇక్కడ 50-55 ఏళ్ల తర్వాత ఏదైనా రిస్క్ అయినా మీరు ఇచ్చేది ₹1,00,00,000 కాదు. దీనికి బాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక 15 ఇయర్ బ్యాక్ ఒక 1 lakh ఏదైతే కొనగలిగారో, ఈరోజు 1 lakh మీరు ఏదైతే కొనగలుగుతున్నారో ఆ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఆ క్యాలిక్యులేషన్ గాని మీరు ప్రాపర్‌గా చేసినట్టయితే మనం ఎక్కడ రాంగ్ చేస్తున్నాం అనేది తెలిసిపోతుంది. ఇది మీరు ఏ లాజిక్, ఈ లాజిక్ అనేది ఏ యూట్యూబ్‌లో కూడా చెప్పరు. ఎందుకంటే ఇది గనుక చెప్పినట్టయితే దీని ఇంట్రెస్ట్ అయిపోతది అందరికి. ఈ లాజిక్ అనేది రియాలిటీ. ఎందుకంటే లాస్ట్ 15-20 సంవత్సరాల నుంచి నేను స్టార్ట్ అయిన కెరీర్ నుంచి కూడా లాస్ట్ 14-15 ఇయర్స్ నుంచి ప్రతిసారి చెప్పేది ఇది ఒక్కటే. మీ కవరేజ్ అనేది ఈరోజు మీకు బాగానే పెద్దగా అనిపిస్తుంది. ఆఫ్టర్ 10, 15, 20 ఇయర్ తర్వాత ఇది తక్కువ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, బై ద టైమ్ హి రీచెస్ 100, మీరు 100 ఇయర్స్ కవర్ తీసుకుంటే అప్పటికి అసలు ఆ మనీకి వాల్యూ ఏముంది? యూజ్‌లెస్ కదా! ఆ టైంలో అనవసరంగా ఈ యూజ్‌లెస్ మనీ కోసం మీరు ఎక్కువగా ప్రీమియం పేమెంట్ చేస్తున్నారు. దాని బదులుగా ఇప్పుడు మీరిక్కడ 100 ఇయర్స్, 90 ఇయర్స్ తీసుకునే బదులుగా ఈ 1 crore కవరేజ్‌ని 50, 55 వరకు తీసుకుంటే మీకు ఇక్కడ 1.5 CR వస్తది. 1.5 CR సేమ్ ప్రీమియంలో వస్తుంది. కొంచెం కలుపుకుంటే, కొంచెం ప్రీమియంగా మీరు ఎక్స్టెండ్ చేయగలిగితే 2 CR వస్తుంది. అంటే ఎర్లీ టైమ్‌లో కవరేజ్ అనేది ఇంపార్టెంట్ అవుతది. లాంగ్ టర్మ్‌లో కవరేజ్ అనేది మీకు యూజ్‌లెస్. రైట్? మీరు గనుక ఆఫ్టర్ 60 మీరు రిటైర్ అయ్యే స్టేజ్‌కొచ్చారు. మీ పిల్లలు పెద్దయ్యారు. వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయారు. ఇంకా ఆ టైంలో మీకు కవరేజ్ ఉంటే అది మీ ఫ్యామిలీకి యూజ్ అవుతదో లేదో గానీ మీకైతే రిస్క్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ 60 అవసరమే లేదు. 55-60 తీసుకోండి. ఇంకా కావాలి అనుకుంటే లేట్‌గా మ్యారేజ్ అయిన వాళ్ళు, లేట్‌గా పిల్లలైన వాళ్ళు 65 వరకు మాక్సిమం తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. అంతకు మించిన కవరేజ్ అనేది తీసుకోవాల్సిన అవసరం పడదు. రైట్? అట్‌లీస్ట్ ఇంకా మీరు బండ గుర్తుగా తీసుకోవాలనుకుంటే మీ యంగర్ చైల్డ్ బికమ్ 30 ఇయర్స్. అంటే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 ఇయర్స్‌కి వచ్చేంత వరకు మీ టర్మ్ కవరేజ్ తీసుకోండి. బికాస్ బై 30 వి ఎక్స్‌పెక్ట్ అవర్ చిల్డ్రన్ టు బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. రైట్? 30 ఇయర్స్ అంటే 24, 25లో సెటిల్ అవుతారు మాక్సిమం. కానీ ఇంకొక 4, 5 ఇయర్స్ బఫర్ తీసుకొని 30 ఇయర్స్‌కి వచ్చేంత వరకు తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నా మీరు 40 ఇయర్స్‌కి పిల్లలైనా 40 + 30 70కే క్లోజ్ అయిపోతుంది. రైట్? ఈ లాజిక్ ప్రకారం గనుక మీరు తీసుకున్నట్టయితే మీకు ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ పీపీటీ ప్రీమియం పేమెంట్ టర్మ్ మళ్ళీ ఎలా తీసుకోవాలి? అంటే రెగ్యులర్ పేమెంట్ తీసుకోవాలా? లిమిటెడా? పే టిల్ 60యా? లైఫ్ టైమా? మంత్లీయా? ఇక్కడ రెగ్యులర్ పేమెంట్ అంటే మీరు 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్ వరకు తీసుకున్నాడు అనుకున్నాం. అంటే 30 ఇయర్స్ 30 సంవత్సరాలు కట్టాలి. ఒక్కసారి ఆలోచించండి, 30 సంవత్సరాల వ్యక్తి నెక్స్ట్ 30 సంవత్సరాల కమిట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? మెనీ ఆఫ్ ద కేసెస్‌లో ఆఫ్టర్ 7-8 ఇయర్స్ తర్వాత పాలసీ రిన్యువల్ అనేది చేయరు చాలామంది. కాబట్టి వీళ్ళు కాని సందర్భంలో మీరు రెగ్యులర్ పేమెంట్‌కి వెళ్ళండి. మీకు ప్రీమియం పేమెంట్ కష్టంగా ఉంది, కట్టలేరు అనుకుంటే మాత్రమే. కానీ 30 ఏళ్ల లియబిలిటీ అనేది పెట్టుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మధ్యలో మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్స్ వస్తాయి, మ్యారేజెస్ వస్తాయి. ఆ టైంలో మీరు కట్టలేరు. కాబట్టి ఇక్కడ లిమిటెడ్ పేకి వెళ్ళే ఛాన్స్ అనేది తీసుకోవచ్చు మీరు. 10 ఇయర్స్ గానీ, 5 ఇయర్స్ గానీ, 15 ఇయర్స్ గానీ 5, 7, 10 లేదా 15 ఇయర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల 2 లాజిక్స్ ఉంటాయి. ఏంటి సార్ మీరు ప్రీమియం ఎక్కువ రావాలని ఇలా చెప్తున్నారు అనుకోవద్దు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటనంటే, ఒకవేళ మీరు గనక ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ కట్టిన తర్వాత మనం కట్టలేని పరిస్థితి వచ్చింది. మనకి ఏదైనా క్రోనిక్ ఇష్యూ వచ్చింది. అలాంటి మెడికల్ కండిషన్ వచ్చిందనంటే మనం ప్రీమియం కట్టలేదు. అంటే మనం
ఒక 10 ఇయర్స్ దాటింది కట్టాము. 11th ఇయర్‌లో మనకేదైనా ప్రాబ్లమ్ అయింది. ఇంకా మన భార్య గాని, ఇంట్లో వాళ్ళు గాని దాన్ని కట్టలేని పరిస్థితిలో వదిలేసారు. ఆ తర్వాత మనకేమైనా రిస్క్ అయిపోతే అప్పుడు ఫ్యామిలీకొచ్చేది గుండు సున్నా. అప్పుడు రాదు కవర్ ఏం రాదు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా చాలామంది కేసెస్‌లో చూస్తా ఉంటాం. కొంతమందికి పాలసీ తీసుకున్నాక 7 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత పక్షవాతం రావడం, యాక్సిడెంట్ అవ్వడం, వీళ్ళు దీంట్లో సందర్భంలో వాళ్ళు ప్రీమియం కట్టలేకపోవడం, ఆ తర్వాత డెత్ అవ్వడం, మళ్ళీ డెత్ అయినప్పుడు అది జీరో కవరేజ్ అయిపోవడం, ఇలాంటి రిస్క్ మీరు క్యారీ చేయొద్దు. మీకు ఒకవేళ వీలు కాని సందర్భంలో మాత్రమే రెగ్యులర్ పేమెంట్ అంటే 30 ఏళ్ల కమిట్మెంట్. అదర్‌వైజ్ లిమిటెడ్ పేలో ఏంటనంటే మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ లోపు మీ ప్రీమియం కంప్లీట్ అయిపోతుంది. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏందనంటే మీరు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు మొదటి 10 ఇయర్స్ మీకు ప్రీమియం బర్డెన్ అవ్వదు. ఆఫ్టర్ 10 ఇయర్స్ మీ బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి మీరు దీన్ని కట్టలేరు. అదొక ప్రాబ్లమ్ ఉంటుంది. పాయింట్ నంబర్ 3 ప్రపోర్షనేట్ పేమెంట్ కూడా ఉంటుంది. కొన్ని రకాల కంపెనీస్‌లో ఏంటంటే మీరు గనక మోర్ దెన్ 3 ప్రీమియమ్స్ పేమెంట్ చేసి తర్వాత చేయకపోతే ఆ ప్రపోర్షనేట్ క్లెయిమ్ అమౌంట్ కూడా ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తారు. అది కూడా మీకు యూజ్ అవుతుంది. ఇలా ప్రియారిటీ నంబర్ 1 అట్‌లీస్ట్ లిమిటెడ్ పేకెళ్ళండి. ప్రియారిటీ నంబర్ 2 అట్‌లీస్ట్ ఇక్కడ రెగ్యులర్ పే గాని, పే టిల్ 60 గాని వెళ్ళొచ్చు. అంటే 60 ఇయర్స్ వరకు పేమెంట్ చేసి తర్వాత వదిలేయడం ఉంటుంది. ఇది కూడా అంత పెద్దగా యూజ్ అయ్యే ఆప్షన్ అని నేను అనుకోను. రెగ్యులర్ పేమెంట్, లిమిటెడ్ పేమెంట్‌లో మై స్ట్రాంగ్ రికమెండేషన్ ఈస్ లిమిటెడ్ పే. మీరు 5 ఇయర్స్ అంటే బర్డెన్ అనుకుంటే 10 ఇయర్సో, 15 ఇయర్సో చూజ్ చేసుకోండి. బట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఈ బాధ్యత నుంచి బయటకు రండి. మీరు లోన్ తీసుకుంటే ఎలాగైతే బర్డెన్ ఫీల్ అవుతారో, అది నాకు తెలియని విషయం ఏంటంటే చాలామంది హోమ్ లోన్ 20 ఇయర్స్‌ని బర్డెన్ లాగా ఫీల్ అయిపోతారు. విచ్ ఈస్ 6-7% ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం అది మీ లైఫ్‌లో మీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ అని తెలిసి కూడా ఇక్కడ 20 ఇయర్స్, 30 ఇయర్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మరి అదేం లాజిక్ నాకు ఇప్పటికి అర్థం కాలేదు. అక్కడ 8, 9 ఇయర్స్‌లో క్లోజ్ చేయాలి బర్డెన్ అని అనుకునే మీరు ఇక్కడ 5,00,00,000 విలువైన పాలసీని మాత్రం 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పేమెంట్ చేస్తా అని చెప్పేసి ఎలా అనుకుంటారు? అది మీ కంఫర్ట్ మాత్రమే. మీరిక్కడ మీ కంఫర్ట్ చూజ్ చేసుకుంటున్నారు. కానీ మీ ఫ్యామిలీని రిస్క్‌లో పెడుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు బాగా సీరియస్‌గా డిస్కషన్ చేసుకోవాలి. మీరేదో పిచ్చి పిచ్చి యూట్యూబ్ ఛానల్ అవి చూసి అక్కడ రెగ్యులర్ పేమెంట్‌లో డిస్కౌంట్ వస్తది. ముందు చచ్చిపోతే డబ్బులు మిగులుతాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఏవి కూడా నమ్మొద్దు. ఎప్పుడైనా సరే మన బాధ్యత కంప్లీట్ చేయాలి. ఈ మధ్యలో నేను చాలామందిని చూశాను. మీరు 30 ఇయర్స్ తీసుకుంటే ఇక లిమిటెడ్ పేమెంట్ 10 ఇయర్స్ కడతారు. ఒకవేళ మీరు 2 ఇయర్స్ తర్వాత చనిపోతే అనవసరంగా ఎక్స్‌ట్రా ప్రీమియం కట్టి చనిపోయారు అంటున్నారు. ఎంత ఫూలిష్ ఐడియా అది. మీరు చనిపోయారు. ఒక 1,00,000, 2,00,000 రూపీస్ ఇచ్చి చనిపోతే ఇంకా 98,00,000 రూపీస్ కవరేజ్ వచ్చింది కదా! దాన్ని ఇప్పుడు రెగ్యులర్ పేమెంట్లు చేస్తే ఇక్కడ 30,000 వచ్చేది. ఇంకా అమౌంట్ మిగిలేదని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి స్టూపిడ్ ఐడియాస్ మాత్రం అస్సలు వినకండి. ఫ్యామిలీని రిస్క్‌లో పెట్టుకోకండి. ఎప్పుడైనా లిమిటెడ్ పే అనేది మీ ఫ్యామిలీకి శ్రీరామ రక్షగా ఉంటుంది. అంతకంటే ఇంకా మనం ఏం చెప్పలేము. దీని తర్వాత ఆ లైఫ్ టైమ్ కవరేజ్ అస్సలు తీసుకోవద్దు. ఇందాకే చెప్పాను. మనీతో పాటుగా, టైమ్‌తో పాటుగా మనీ వాల్యూ పడిపోతుంది. నెక్స్ట్ 20, 30 ఇయర్స్ తర్వాతనే మీ మనీకి వాల్యూ అనేది లేదు. ఇక్కడ చూడండి 30 ఇయర్స్‌కే మీ 1 క్రోర్ కవరేజ్ 12 లాక్స్ అయిపోయింది. విచ్ ఇస్ 6% యాన్యువల్ డిక్రీజ్ ప్రకారం, ఇన్‌ఫ్లేషన్ ప్రకారం మాత్రమే. ఇది గనుక మీరు 90 ఇయర్స్, 100 ఇయర్స్ తీసుకున్నారనుకోండి, ఆ టైంకి సైకిల్ కూడా రాదు. రైట్? పిల్లలకి ఆడుకునే వస్తువు కూడా రాదు. అనవసరంగా ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాప్‌లో పడకండి 100 ఇయర్స్ తీసుకొని. ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఎలాంటి పాలసీ కావాలో అలాంటివి తయారు చేసి ఇస్తుంది. మనకు వివేకం ఉండాలి. మనకు నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి సెషన్‌లో మీరు ఒకటి కాదు 100 సెషన్‌లు అటెండ్ అయిన తర్వాత డిసిజన్ తీసుకోండి. రైట్? దీని తర్వాత మంత్లీ పేమెంట్‌కెళ్ళకండి. ఎవ్వరు కూడా మంత్లీ పేమెంట్‌కెళ్ళే ప్రయత్నం చేయకండి. మీకు మంత్లీ పేమెంట్‌లో ఓన్లీ 15 డేస్ మాత్రమే గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మీరు 15 డేస్ రోజు పేమెంట్ కట్టకపోతే ఏదైనా ఒక కారణంతోని మ్యాచ్ డెబిట్ కాకపోతే చాలామంది 40 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటున్నారు. దాన్ని మంత్లీలో పెట్టుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు లోన్ తీసుకుంటే 10 బౌన్స్‌లు అయితాయి. రైట్? మీరు ఆ సరిగా మెయింటైన్ చేయరు బ్యాలెన్స్. అదే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెట్టుకుంటే ఎన్ని బౌన్స్‌లు అయితాయి? 40 సంవత్సరాలు పెట్టుకుంటే ఎన్ని బౌన్స్‌లు అయిపోతాయి? మీకు తెలియకుండా బౌన్స్ అయిపోయి, డెత్ అయిపోతే జీరో కవరేజ్. ఈ విషయం ఎవరు చెప్పరు. మంత్లీ మోడ్‌లో 600, 700 అనగానే మనం ఎగిరి గంతులేసి ఆ పాలసీ తీసుకొని ఫ్యామిలీని రిస్క్‌లో పెట్టొద్దు. మంత్లీ మోడ్ అనేది మన కోసం కాదు. ఎవరైతే అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే మంత్లీ మోడ్. బేసిక్ కవరేజ్ తీసుకునే వాళ్ళు 25 లాక్స్, 30 లాక్స్ తీసుకునే వాళ్ళు, ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు మాత్రమే మంత్లీ మోడ్‌లో తీసుకోవాలి. అదర్‌వైజ్ అట్‌లీస్ట్ రెగ్యులర్ పేమెంటు లేదా లిమిటెడ్ పేమెంటు, ఇయర్లీ పేమెంట్ ఆర్ ఇట్లా వరస్ట్ కేసెస్‌లో 6 మంత్స్ పేమెంట్, ఆ క్వార్టర్లీ పేమెంట్ అని పెట్టుకోండి. బట్ మంత్లీ అనేది అవాయిడ్ చేసేయండి. ఇంకా దాని తర్వాత మీ ఇష్టం. సో, ఇక్కడ మీరు 100 ఇయర్స్, 85 ఇయర్స్
ఏదైతే నేను చెప్పానో దీన్ని మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకటి మనీ వాల్యూ అనేది పడిపోతుంది. మీకు ఆ కవరేజ్ అనేది ఒక వ్యక్తి 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి 35లో చనిపోతే ఉన్నంత ఎమర్జెన్సీ 75లో చనిపోతే ఉండదు. ఇది సింపుల్ లాజిక్. మీకు ఇక్కడ చనిపోయి 1 సిఆర్ ఇచ్చారు. ఇక్కడ చనిపోయిన 1 సిఆర్ ఇచ్చారు. డిఫరెన్స్ అనేది ఎక్కడొచ్చింది? మనీ వాల్యూ పడిపోయింది. అలాగే మీకు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్రియేట్ అయ్యాయి. మీకు కంప్లీట్ అయిన తర్వాత ఈ 1 సిఆర్ వచ్చినా రాకున్నా ఫ్యామిలీకి పెద్ద యూజ్ అనేది ఉండదు. కాబట్టి ఎర్లీ స్టేజెస్‌లో ఈ 30 నుంచి 45 ఏదైతే ఏజ్ 15 ఇయర్స్ ఉంటుందో ఇందులోనే మెజారిటీ మన గోల్స్ అనేటివి ఉంటాయి. రఫ్‌గా ఇంకొక 5 ఇయర్స్ తీసుకుంటే 50 ఇయర్స్. ఈ 50 ఇయర్స్ వరకు ఎంతైతే ప్రీమియం ఉంటుందో దాన్ని అంటే మీరు ఇక్కడ తీసుకుంటే 1 సిఆర్ తీసుకుంటే 85 ఇయర్స్ వచ్చే కవరేజ్ ప్రీమియం ఏదైతే ఉంటుందో అందులో మీకు 1.5 65 వరకు కవరేజ్‌లో వస్తుంది. కాబట్టి 50 లక్షలు ఇక్కడ ఎక్స్ట్రా ప్రీమియం ఎక్స్ట్రా కవరేజ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీరు కావాలనుకుంటే ఇక్కడ యాక్సిడెంటల్ రైడర్ ఒక 1 సిఆర్, బేస్ కవరేజ్ ఒక 1 సిఆర్ యాడ్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. దానివల్ల యాక్సిడెంటల్ రిస్క్ అయితే డబుల్ కవరేజ్ వస్తుంది. సో ఈ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్‌లో టర్మ్ పాలసీ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. ఇంకా మీకు దీనిపైన ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరు ఏదైనా కొటేషన్ కూడా అప్రాక్సిమేట్‌లీ మీరు చూడాలనుకుంటే కమెంట్ సెక్షన్‌లో మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. మేము రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అనేది చేస్తాము. అలాగే ఇంకా రానున్న రోజులలో ఏదైనా పాలసీ కంపారిజన్ కావాలనుకుంటే లేదంటే పర్టిక్యులర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మీరు మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ ఆ వీడియో చేసే ప్రయత్నం అనేది చేస్తాను. థాంక్ యూ సో మచ్.